ఈరోజు ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు ప్రయాణికులందరికీ కూడా నెరవేరింది. దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవం చేస్తామంటేనే చాలామంది కార్యకర్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రయాణికులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నది మనం అందరం కూడా చూసాం. ఎప్పుడెప్పుడు 15వ తారీఖు వస్తుందా, బ్రిడ్జి ఓపెన్ చేస్తారనేది 1000 కళ్ళతో అందరూ కూడా ఎదురు చూశారు ఈ రోజు కోసం. బ్రిడ్జి కూడా దాదాపు 2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయింది 74 కోట్లతో. కానీ పనులు కూడా ఒక 70% అయిపోయినాయి. మళ్ళీ కొన్ని పనులు ఆగిపోయినాయి. అంటే ఎందుకు ఆగిపోయినాయి అనేది మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆ రోజు వేసిన టెండర్ ఎవరైతే వేసారో వాళ్ళందరూ కూడా ఆపేసుకొని పోయిన తర్వాత క్లోజ్ అయిన దానికి మళ్ళీ మేము మాట్లాడి మళ్ళీ ఈ బ్రిడ్జికి కూడా 25 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించుకొని ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత ఇన్ని రోజులకు మనకి 8 నెలలకు పూర్తి కాకనే మళ్ళీ మనం బ్రిడ్జ్ ఓపెన్ చేసుకున్నామంటే అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఇవి చాలామంది నేను కూడా దీంట్లో, ఎందుకంటే నేను కూడా భాగస్థలే. ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నోసార్లు కూడా మనం రైల్వే గేట్లు కూడా 2 ట్రైన్లు పోయినప్పుడు గంటల మనం అక్కడ వెయిట్ చేసిన రోజులు కూడా ఏర్పడినాయి. అప్పుడు మాకు కూడా ఎంత తొందరగా అయిపోతే అంత మంచిదని కూడా అనుకున్నాం. తొందరగా కూడా నేను కాంట్రాక్టర్లకి ప్రెజర్ చేసి ఈ పనులు కూడా పూర్తి కూడా చేయించాం. కాంట్రాక్టర్లు కూడా ముందుకొచ్చి, ఎస్కేసి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి, ఆ సంస్థ కూడా ముందుకొచ్చి ఈ బ్రిడ్జ్ కూడా తొందరగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లకి అదేవిధంగా అధికారులకు కూడా నేను డిపార్ట్మెంటల్ అందరికీ కూడా పేరున మేము మా ప్రయాణికుల తరపున కానీ నా తరపున మా అందరి తరపున కూడా నేను కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ పూర్తి అంటే 42 దాదాపు 44 జాతీయ రహదారులు కలవడంతో పాటు బెంగళూరు, హిందూపురం, పెనుగొండ, మడకశిర, రాప్తాడు ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మనం చాలా రకాలుగా ఇబ్బందులు పడిన విషయాలు కూడా మనం కళ్ళారా కూడా మనం చూసామని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ఎవరు కూడా ప్రయాణికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇబ్బందులు కూడా పడకూడదని ప్రత్యేకంగా ఈరోజు బ్రిడ్జి కూడా ఓపెన్ చేసాం. చాలా సంతోషంగా నా చేతుల మీద నేను చేసినది కూడా చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత భావంతో మా ప్రజలు కానీ ఎవరైతే ప్రయాణికులందరం కూడా ఉంటామని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకా అనంతపురం టౌన్లోకి ఈ విధంగా తిరుక్కొని పోకోకుండా ఇదే హైవే మీద కూడా పోతే ప్రయాణం కూడా మనకి చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా బ్రిడ్జి ఇంకా మనకి ట్రైన్లు పోయేదానికంటే రైల్వే కూడా ఉన్నాయి. అవి కూడా త్వరగా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం, త్వరగా అవి కూడా పూర్తి కూడా చేయమని చెప్పాం. పూర్తి కూడా అయిపోతాయని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను పేరున తెలియజేసుకుంటాను. ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. బ్రిడ్జి ఉంది కదని స్పీడ్గా పోకోకుండా ఎవరు కూడా ప్రయాణికులు కానీ బైకుల్లో పోయేలు కానీ నైట్ టైం పోయే వాళ్ళందరూ కూడా ప్రయాణికులు కూడా స్పీడ్గా పోకోకుండా స్లోగా కూడా చూసి వెళ్ళాలని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇక్కడ కూడా ఒకటి ఇంకా అక్కడ మనకి కందుకూరు దగ్గర కూడా కొంచెం ఉంటుంది. అది కూడా ఒక జంక్షన్ కూడా అక్కడ మేము కూడా ప్రపోజ్ చేసాం. ఆ జంక్షన్ కూడా వస్తే ఇబ్బంది కూడా ఉండదు. వచ్చేంత వరకు కూడా ప్రత్యేకంగా ఆ ప్రయాణికులందరికీ కూడా చెప్తున్నాం, స్పీడ్గా పోవద్దండి, అక్కడ కొంచెం బ్రేక్ వేసుకొని స్లోగా వెళ్ళాలని ప్రత్యేకంగా ప్రయాణికులందరికీ కూడా పేరున కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈ ప్రోగ్రాం ఇది బ్రిడ్జ్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకునే దానికి కూడా ముఖ్య కారకులు మన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎస్కేసీకి సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించిన అధికారులకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రయాణికులు కూడా మొన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడినారు, మేము మాట్లాడుతున్నాం, అందరికీ కూడా చెప్తున్నాం. మన బైకులు కూడా తోలినప్పుడు జాగ్రత్తగా కూడా తోలాలి. మన ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్య కానీ పిల్లలందరూ మనకి గౌరవంగా మనల్ని అందరినీ కూడా సంతోషంగా బయటికి పంపించినప్పుడు మళ్ళీ తిరిగి సంతోషంగా ఇంటికి చేరాలంటే మీరందరూ కూడా ఎవరైతే బైక్ తోలిన వాళ్ళు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ పోసేటప్పుడు కూడా హెల్మెట్ ఉందా లేదనేది వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి పెట్రోల్ కూడా పోసే బాధ్యత పెట్రోల్ బంకుల యజమానానికి కూడా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రాణం ఖరీదు
చాలా ప్రాణం అంటే చాలా విలువైనది. నువ్వు ఏదైనా పొరపాటున ఏదైనా నీకు జరగరాంది జరిగితే ఆ కుటుంబం రోడ్డు పాలు పడుతుంది. ఆ కుటుంబాన్ని కూడా మాట్లాడిచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఒక్కసారి కుటుంబం పరిస్థితి పిల్లల గురించి కూడా తెలుసుకొని హెల్మెట్ కూడా పెట్టుకొని నడపాలని ప్రత్యేకంగా మా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కూడా అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంవత్సరాల నుంచి కూడా బ్రిడ్జ్ ప్రారంభం కానీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత పైటాల వారి చేతుల మీదుగా సునీతమ్మ మేడం చేతుల మీదుగా కావడం ఎంతో సంతోషకరం అన్న. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు నా కింద అందరూ పోవడం వల్ల, వెహికల్స్ రాకపోకలు నిలిచిపోవడం, లేకపోతే ఎమర్జెన్సీ ఏదైనా వర్క్ ఉండి పనులు టయానికి చేరుకోలేకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డారు అన్న. టీడీపీ రావడం వల్ల ఈ బ్రిడ్జ్ అనేది ఓపెనింగ్ కావడం వల్ల అందరూ ఎంతో సంతోషంగా ఉండి అందరూ బాగా రాకపోకలు అనేవి సిద్ధంగా జరుగుతున్నాయి అన్న. పైటాల కుటుంబానికి జై అన్న. పైటాల కుటుంబం ఎంతో ముందుకు పడి అంతా ప్రారంభం చేసిందన్న. రోడ్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి ఎంతో అభివృద్ధితో ముందుకు సాగుతుందన్న. టీడీపీ రావడం వల్ల కూటమి ప్రభుత్వానికి జై, టీడీపీకి జై, జనసేనకు. ఈ రోజు మనకు చాలా శుభ పరిణామము. ఎందుకంటే ఇక్కడ నేను అంగన్వాడీ టీచర్ గా రాప్తాల్లో పనిచేస్తా అంటిని. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది విడిచిపెట్టిన. అంతకుముందు అయితే ఎంత ఇబ్బంది పడేదాన్నో. ఎందుకు ఆటోలో వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయేది ఇట్లా తిరుక్కొని రావాలంటే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు మాకు సునీతమ్మ మేడం గారు మాకు చాలా మంచి పని చేసినారు. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది బ్రిడ్జి ఓపెన్ చేసినందువలన. కాబట్టి మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు. రాప్తాడు మహిళలందరి తరఫున మేడం గారికి, సునీతమ్మ మేడం గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం అని మా రాప్తాడు గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే మేము కళ్ళారు చూసాము, చాలా ఇబ్బందులు పడినాము. మేము పిల్లలు ఇడ్చాలన్నా కూడా ఒక 5 నిమిషాలకు ఒకసారి ఒక గేట్ పడుతుంది, లేదంటే 15 నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుంది. అప్పుడు ఒకసారి 108 కూడా దాటుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. కూలీలు అయితే టయానికి పోవాలనేది చాలా ఇబ్బంది పడినారు. మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మేమంతాను, బాధపడిన వాళ్ళు కూడా. ఈరోజు పరిటాల సునీతమ్మ పెద్ద పుణ్యానన్న, మాకు ఎమ్మెల్యే గారి పుణ్యానన్న మాకు ఈరోజు రోడ్డు ఏర్పడడం వల్ల అందరూ రాప్తాడు ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా ధర్మారు పుల్లిన నిరంతరం మమ్మల్ని చూసుకుంటా మా రాప్తాడు అభివృద్ధి మండలం గురించి చూసుకుంటుంటాడు. కాబట్టి అన్నకు కూడా ధన్యవాదాలు. నియోజకవర్గం ఈ బ్రిడ్జి కిందనే మాది ఆక్తోటపల్లి గ్రామము. ఈ బ్రిడ్జి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పని చేసి నిలబడిపోయి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అనంతపురం నుండి చెన్నై రూటు, చెన్నై నుండి కదిరి ఇట్లా బెంగళూరు హైవేకి చుట్టుపక్కల పల్లెల గ్రామాలు పోవాలంటే ఈ రోడ్డుతో చాలా ఇబ్బందులు పడేవారు. అలా విధంగా రైల్వే గేట్ పడితే దాదాపు గంట, అర్ధగంట ఈ విధంగా ఎవరైనా పేషెంట్లు కానీ గర్భవతులు కానీ పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిటాల సునీతమ్మ గారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేసి 1 ఇయర్ లోపలే ఖచ్చితంగా 10 నెలల్లో స్టార్ట్ చేస్తామని సునీతమ్మ అక్క గారు మాట ఇచ్చి ప్రజల కోరిక నెరవేర్చి, ప్రజల అవసరాలు నెరవేర్చే నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే ఒక పరిటాల సునీతమ్మ అక్క గారే.